అపోజిషన్ లేదు కాబట్టి ఆయన ఒక సాధారణ 175 మంది ఎమ్మెల్యేలో ఒక ఎమ్మెల్యే. ఆయనకు ఏమాత్రమైన బాధ్యత ఉన్నా, రాజకీయంగా ఏమన్నా అవగాహన ఉన్నా, ప్రజాసేవ మీద ఏమన్నా కాంక్ష ఉన్నా ఆయన పోయి బెంగళూరులో కూర్చోకుండా వచ్చి పులివెందుల్లో కూర్చొని పులివెందుల యొక్క అభివృద్ధి, పులివెందుల యొక్క ప్రజల ఆకాంక్షలు తీరుస్తూ వాళ్ళ సమస్యలను తీరుస్తూ అక్కడ పనిచేయాల. అంతేకాని నాకు అపోజిషన్ లో లీడర్షిప్ ఇవ్వలేదు, నాకు 11 సీట్లు వచ్చినా కానీ రాజ్యాంగాన్ని మార్చి నా కోసం కొత్తగా రూల్స్ క్రియేట్ చేసి నాకు అపోజిషన్ లీడర్ హోదా ఇవ్వాలా, ప్రతిపక్ష హోదా ఇవ్వాలనేది ఇంకా ఐ డోంట్ వాంట్ యూజ్ ఎనీ వర్డ్, బట్ ఆయన విజ్ఞత వదిలేస్తున్నాను. బేసిక్గా మీరు ఇందాక నుంచి అంటున్న మాట అండి, యాక్చువల్లీ మొన్న ఎన్నికల రిజల్ట్ ముందు కూడా తెలుగుదేశం పార్టీ నేతలు అంటే మీ పార్టీ అధిష్టానం కూడా అనుకోలే కడపలో ఇన్ని సీట్లు వస్తాయి, పర్టికులర్గా కడప టౌన్లో కూడా కడప అసెంబ్లీ స్థానం నుంచి కూడా మనం గెలుస్తాం, ఆ జిల్లాలో ఇన్ని అసెంబ్లీ స్థానాలు వస్తాయని అసలు ఎక్స్పెక్ట్ చేయలే. తెలుగుదేశం పార్టీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెక్కలేసుకునేటప్పుడు కూడా కడప జిల్లాని లేకపోతే కర్నూలు జిల్లాని వైసీపీకి వదిలేయాలి, అనంతపురం చిత్తూరు జిల్లాలు మాత్రం మనం గెలుస్తాం, మనకు సీట్లు వస్తాయని లెక్కలేసుకుంటారు తప్ప అలాంటి అసలు పూర్తిగా వదిలేసుకున్న స్థానాల్లో కూడా ఈసారి భారీ మెజార్టీలతో మీ పార్టీ వాళ్ళు గెలిచారు, పర్టికులర్గా మీరు గెలిచారు. ఇది ఎలా సాధ్యమైంది? అంటే జగన్ మీద ఉన్న వ్యతిరేకతనా, లేకపోతే మీ జిల్లాలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు కూడా ఈ వ్యతిరేకతకి ఏమైనా కారణమైంది ఆ జిల్లాలో? డెఫినెట్ గా వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి ప్రజలంతా ఆలోచిస్తున్నారని నేను అనుకోను. అట్లా ఆలోచించిపోయింటే షర్మిల గారు డెఫినెట్ గా గెలిచేవాళ్ళు. అసలు ఆ యొక్క హత్య వాళ్ళ ఇంట్లో వాళ్ళ మధ్యన రాజకీయ అధికారాలకు అహంకారాలకు రిజల్ట్. అది డెఫినెట్ గా దానికి సంబంధించిన వ్యక్తులు శిక్షించబడాలా, అది వేరే విషయము. ఇక్కడ కడప జిల్లాలో ఒక ఎత్తు, కడప నియోజకవర్గంలో ఒక ఎత్తు అండి. కడప నియోజకవర్గంలో దాదాపు 20 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ గెలవలేదు. మీకు తెలియదు, అసలు స్ట్రక్చరే లేదు తెలుగుదేశం పార్టీకి. అలాంటిది 8 నెలల నుంచి ఇన్ని గంటలు తిరిగి మళ్ళా కార్యకర్తలను తయారు చేసుకొని అంత యంగ్ యూత్ యువకులని దగ్గర తీసుకొని పార్టీ మీద సానుభూతి పరులను దగ్గర తీసుకొని ముందుకు వెళ్ళడము. అలాగనే రెడ్డప్ప గారి రాజగోపాల్ రెడ్డి దాదాపు 60 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్న ఆయన కోడలు ఈ రోజు వచ్చింది. ఆమె ప్రజాసేవ కోసమే వచ్చింది, ఆమెకు ఏమి తక్కువ ఉంది, ఈ రోజు ఇంత కష్టపడి ఇన్ని గంటలు తిరుగుతా ఉందంటే ఈమె మనకి ఏమైనా చెయ్యగలుగుతాది అన్న ఆశతో నాకు ఓట్లేశారు ప్రజలు. డెఫినెట్ గా వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా ఈ రోజు నేను గెలిచిన వెంటనే పనిచేస్తున్నాను. ఇంకా కడప జిల్లాలో మొత్తంగా చూస్తే ఇది అర్బన్ అండి. అర్బన్ లో డిఫరెంట్ గా ఉంటది, రూరల్ లో డిఫరెంట్ గా ఉంటది. ఇప్పుడు రైతులండి ముఖ్యంగా ఈసారి మనకు మెయిన్ రిజల్ట్ రైతులు. రైతులకు చాలా అన్యాయం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు ఏ విధమైన సబ్సిడీ కానీ, ఒక డ్రిప్ ఇంత వైరు ముక్క కానీ ఇవ్వడం పోవడం కానీ, పెస్టిసైడ్ చల్లడానికి కానీ, స్ప్రేయర్స్ కానీ ఏది ఇవ్వలేదు. దాదాపు రైతులు అన్యాయం అయిపోయినారు. వాళ్ళ యొక్క నెగిటివ్ ఓటింగ్ పడింది. ఈసారి ఎవ్రీ టైము రెడ్లు మాకు సాలిడ్ ఓట్స్ అనుకున్న వైఎస్ఆర్ ఫ్యామిలీకి రెడ్లు ఓట్ వేయలేదు. భవిష్యత్తులో ఇప్పుడు కడప స్థానం నుంచి గెలిచినట్టే, అంటే వైఎస్ఆర్ ఫ్యామిలీకి అడ్డా అని చెప్పుకునే ఆ జిల్లాలో కడప నియోజకవర్గం నుంచి గెలిచి రికార్డు సృష్టించిన మొట్టమొదటి మహిళా నేత మీరే. సో అదే క్రమంలో రేపు పులివెందుల స్థానాన్ని కూడా కైవసం చేసుకునే ఆలోచన ఏమైనా ఉందా? హైపోథెటికల్ క్వశ్చన్స్ ఏం ఆన్సర్ ఇస్తామండి, ఏం ఆన్సర్ ఇవ్వడం. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల ప్రకారము పులివెందుల పార్టీ ఆఫీస్ కట్టి